बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। We want justice, we want justice, we want justice, we want justice, we want justice। जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। अड्डुकुंटा अड्डुकुंटा एससी वर्गीकरणను అడ్డుకుంటా 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 ఎస్సీ వర్గీకరణను 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 అడ్డుకుంటా। जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। We want justice, 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 we want justice। जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। అడ్డుకుంటా అడ్డుకుంటా ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటా 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 ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటా 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 ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటా 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 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। We want justice। ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 30 సంవత్సరాల నుంచి మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టి కొంతమంది మనువాదులు ఈ వర్గీకరణకు ఆజ్యం పోస్తూ మరి 30 సంవత్సరాలు మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టి గడుపుతున్నారు। అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు మరి మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని కొట్టివేయడం జరిగింది। ఆ తర్వాత మొదటిసారి మన దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ అప్పుడు వర్గీకరణ మీద సోదరుడు మందకృష్ణ మాదిగ చేసినటువంటి కార్యక్రమాలకు తలొగ్గి ఇక్కడ వర్గీకరణ చేయాలంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మెజార్టీ రాష్ట్రాల అభిప్రాయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన తర్వాత మాత్రమే మరి వర్గీకరణ చెల్లుతుంది, లేకపోతే వర్గీకరణ చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది। ఆ తర్వాత మెజార్టీ రాష్ట్రాలు వర్గీకరణకు ఒప్పుకోకపోవడంతో ఈ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది। మరి కొంతకాలం తర్వాత విభజించు పాలించు అనే సిద్ధాంతంతో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ తెరపైకి వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చింది। ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మరి మందకృష్ణ గారితో మంత్రాలు జరుపుకొని మొన్న సార్వత్రిక ఎన్నికలు ముందు మరి మందకృష్ణ మాదిగ తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక వర్గాన్ని ఎత్తున పెట్టుకొని మందకృష్ణ తలపెట్టినటువంటి కార్యక్రమానికి వచ్చి వర్గీకరణ చేస్తానని చెప్పి భరోసా ఇచ్చి వెళ్ళడం జరిగింది। ఎలక్షన్కు ముందు భరోసా ఇచ్చే మా మాదిగ సోదరులైనటువంటి ఓట్లను వల్లగొట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చి మరి పార్లమెంట్ను రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్తో సంబంధం లేకుండా రాష్ట్రపతితో సంబంధం లేకుండా నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయించి ఈరోజు 7 జడ్జీలతో కూడినటువంటి జడ్జిమెంట్ను మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వర్గీకరణ చేసుకోవచ్చు, మీకు రాష్ట్రాలకు అనుమతిస్తున్నాం అని చెప్పి మరి ఇప్పుడు జస్టిస్ అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారి నేతృత్వంలో 6+1 అంటే ఒక్క మనిషి ఒక జడ్జి గారు మరి ఒప్పుకోలేదు, 6 జడ్జిలు దీనికి ఒప్పుకొని అంగీకారం తెలపడం జరిగింది। అయితే దీని మీదట సుప్రీంకోర్టును మేమేం అనట్లేదు, ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో మరి మా మాల జాతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలుపుకొని కళ్ళకు గంటలతో నిరసన తెలియజేస్తూ ఈ యొక్క వర్గీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాకు ఈ సుప్రీంకోర్టులో 9 మందితోటి కూడినటువంటి ధర్మాసనము జడ్జిమెంట్ ఇవ్వాలని రివ్యూ పిటిషన్ ఇవ్వడానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు తరఫున రెడీ అయ్యి న్యాయ పోరాటం చేస్తున్నాం। అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు గమనించాలా, తెరచాటు నుండి మొఖాలకు మరి అడ్డం పెట్టుకొని మీరు ఉన్నారు। అధికార పార్టీలో కొంతమంది, ప్రతిపక్ష పార్టీలో కొంతమంది మరి మేధావులైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యాపారవేత్తలైనటువంటి మాలలారా మీ మాల జాతి అంతరించిపోవడానికి నాశనం చేయడానికి మరి ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఆ మనువాదులైనటువంటి అగ్రకులాల వారు పార్టీలు మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి। ఇకనైనా మీరు మేలు కావాలని మాల మహానాడు తరఫున మీకు మీ అందరికీ పదాబంధనాలు తెలియజేసుకుంటున్నాను। మరి
ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మరి మీరు పార్టీల్లో పదవులు అనుభవించి సంపాదించుకొని ఉంటారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ టైం ఆసన్నమైంది, జాతి అంతరించిపోతుంది. కాబట్టి తప్పకుండా మీరు బయటకు వచ్చి ఈ వర్గీకరణ మీద న్యాయ పోరాటం చేసి మనం న్యాయమైనటువంటి పోరాటం సుప్రీంకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ మనకు వర్గీకరణ చెల్లదని చెప్పి కొట్టేపించుకోవాలని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ ఏ రంగంలో ఉన్నా కూడా అంబేద్కర్ గారు చెప్పిన విధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు బయటకు వచ్చి మీరు ఇప్పుడు జాతి కోసం ప్రాధాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు లేని ఎల్లుండి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల నాయకులతోటి, మాల కమిటీలతోటి, విద్యార్థి సంఘాలతోటి, మరి ఉద్యోగ సంఘాలతోటి, కార్మిక సంఘాలతోటి మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ముందస్తు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లాలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా ప్రాణత్యాగం చేశాడో అదేవిధంగా మాల జాతి కోసం నేను నడుం బిగించి నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా భార్యను మొత్తాన్ని వదులుకొని మీరందరూ ఏకతాటిపైకి రావాలా అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నా లెటర్ ప్యాడ్ మీద మరి పంపడం జరిగింది. నాకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికే పర్మిషన్ ఇవ్వాలని నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీదట రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలను మరి అందరూ కలిసి పంచుకొని తినమని ఆయన మనకు సంపాదించి పెడితే ఈరోజు మనువాద పార్టీలు ఓటు బ్యాంకు కోసం విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ఈ మన యొక్క మాలామాదిగల మధ్య తగాదా పెట్టి రాజ్యం పోస్తూ ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క తీర్పునిచ్చి మరి ఆనందోత్సవాలతో కొంతమందిని మిఠాయిలు పంచుకోమని మరి కొంతమందిని ఏడవమని ఈ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి ఇది సబబు కాదని దీని మీదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కలిసి ఏకతాటిపైకి రావాలని, మీ అందరి కోసం ఆ చావుతోటైనా మీరందరూ ఒక తాటిపైకి వస్తారని నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని సోమవారం నుంచి కార్యాచరణను ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను.